జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. లోకాలనన్నింటినీ పీడించి ఏడిపించిన ఆ రావణునికి మహాక్రోధం రాగా గోరోచనపు రంగు కళ్ళతో సమక్షంలో భాసిస్తున్న మారుతిని తిలకించి మనసా శంకించి యోచించసాగాడు. పురాతన కాలంలో కైలాసాద్రిని నేను కదిలించగా నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో ఇక్కడకు రాలేదు కదా. ఈ వానరుడు సాక్షాత్తు నందీశ్వరునిలా ఉన్నాడు. లేదా బాణాసురుడే ఈ రూపంలో ప్రవేశించలేదు కదా అని భావిస్తూ కుపితుడై ఎర్రవారిన నేత్రాలతో ఆమాత్య శ్రేష్ఠుడైన ప్రహస్తుని తిలకించి, ప్రహస్త, ఎక్కడి నుండి వానరుడు ఇక్కడికి వచ్చాడో, వీని ఆగమన కారణం ఏమిటి, అశోకవాటిని ధ్వంసం చేసి రాక్షస స్త్రీలను బెదిరించడంలో వీని ఆంతర్యం ఏమిటో ప్రశ్నించి సర్వం తెలుసుకో. అసాధ్యమైన ఈ లంకలోకి వీడెలా ప్రవేశించగలిగాడో, ఈ దుష్టుడు మనవారితో యుద్ధం ఎందుకు చేశాడో వివరంగా తెలుసుకో అని ఆదేశించాడు. ప్రహస్తుడంతటా వానర వీరుణ్ణి తిలకించి, ఓ వానర, శాంతి వహిస్తే నీకు శుభమవుతుంది. నిన్ను దేవరాజు కుబేర యమవర్ణులలో కానీ త్రివిక్రముడైన శ్రీహరి కానీ వీరిలో ఎవరు పంపగా నీవు ఎందుకు ఈ లంకలో ప్రవేశించావో నిర్భయంగా చెప్పు, నిన్ను విడిచివేస్తాము. నీవు రూపమాత్ర వానరుడిగా ఉన్నావే కానీ నీ తేజో పరాక్రమాలు తదనుకూలంగా మాత్రం లేవు. అసత్యమాడితే మాత్రం నీవు సజీవంగా బయటపడలేవు. కనీసం ఈ లంకకు ఎందుకు వచ్చావో చెప్పు అని కోరాడు. అంత వాయునందనుడైన ఆ రామదూత రావణుని సంబోధించి, రాక్షసరాజా, నేను యమ కుబేర దేవేంద్ర త్రివిక్రములలో ఎవరు పంపగా వచ్చిన వాడను కాను. నాకు వారెవరితో సంబంధ స్నేహాదులేవీ లేవు. కపి జాతివాడనైన నేను నిన్ను చూడాలని వచ్చాను. అస్మాదృశ్యులకు నీ దర్శనం దుర్లభం కావడం వల్ల నీకు ప్రీతిపాత్రమైన అశోక వాటికను ధ్వంసం చేసి వచ్చాను. శక్తి సంపన్నులైన నీ వారు నాతో పోరవచ్చారు. నన్ను నేను రక్షించుకోవడానికి వారితో యుద్ధం చేశాను. ఆ ప్రయత్నంలో వారు మరణించారు. సురాసురులే కాదెవ్వరూ నన్ను ఏ అస్త్రంతోనూ బంధించజాలరు. ఈ మహావరాన్ని నాకు పితామహ బ్రహ్మదేవుడే ప్రసాదించాడు. నీ దర్శనాశతో నేను బ్రహ్మాస్త్ర బంధితుడైనట్లు వచ్చాను. ఆ బంధం విడిపోయింది. అయినా తాళ్లతో కట్టి నీ వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. ఓ రాచకార్యార్థం నీ దగ్గరకు నేను వచ్చాను. అపార బల తేజస్సంపన్నుడైన ఆ శ్రీరామ ప్రభువు నన్ను నీ దగ్గరకు దూతగా పంపాడు. రాజా, నీ హితార్థం నా వచనాలను ఆలకించు అన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.